జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై దాడికి పాల్పడింది టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ. ద రెసిస్టెంట్ ఫ్రంట్గా పిలువబడే ఈ సంస్థకు లష్కర్-ఇ-తోయిబా వంటి సంస్థలతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ 2019లో ఏర్పాటైంది. కాశ్మీర్లో తమ ఉనికి చాటుకోవడానికే ఈ దాడులకు దిగుతుందని తెలుస్తోంది. 2020 నుంచి కాశ్మీర్, శ్రీనగర్ ప్రాంతాలలో దాడులకు పాల్పడుతోంది. ముఖ్యంగా కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో ఈ సంస్థ ఏర్పాటైందని సమాచారం. ముందు ఆన్లైన్లో కవ్వింపు చర్యలు, ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడేది. ఆ తర్వాత లష్కర్-ఇ-తోయిబా వంటి పలు ఉగ్ర సంస్థలకు చెందిన సభ్యులను కలుపుకొని దాడులకు పాల్పడుతోంది. అంతేకాదు, పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థని టీఆర్ఎఫ్ను ఏర్పాటు చేసిందని నిఘా వర్గాల సమాచారం. టీఆర్ఎఫ్ను సృష్టించింది షేక్ సజ్జాద్ గుల్ అలియాస్ షేక్ సజ్జాద్. అతను కశ్మీర్ మిలిటెంట్. లష్కర్-ఇ-తోయిబా నుంచి ప్రపంచ దృష్టిని మార్చడానికే ఈ సంస్థను ఏర్పాటు చేశారు. దీన్ని ముందే పసిగట్టిన భారత్ 2023లో టీఆర్ఎఫ్ను ఉగ్ర సంస్థలలో చేర్చింది. టీఆర్ఎఫ్ను ఏర్పాటు చేయకముందు శ్రీనగర్లో ప్రముఖ జర్నలిస్ట్ అయిన షుజాత్ బుఖారీని, అతని సెక్యూరిటీ గార్డ్ను ఇద్దరినీ హతమార్చాడు షేక్ సజ్జాద్. ఈ ఘటన 2018 జూన్ 14న జరిగింది. ఈ కేసులో భాగంగా విచారించగా అతనికి గతంలో లష్కర్-ఇ-తోయిబాతో సంబంధాలున్నాయని, అందులో కమాండర్గా పనిచేశారని అతడిపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేసింది. సజ్జాద్ను ఉగ్రవాదిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టీఆర్ఎఫ్లో పనిచేసే వారిలో సాజిద్ జాట్, సలీం రెహమానీలు కూడా లష్కరీలో పనిచేసిన వారే అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ టీఆర్ఎఫ్ సంస్థ కశ్మీరీ పండిట్లు, సిక్కులు, హిందువులు, ముస్లింలపై కూడా దాడికి పాల్పడింది. 2020 నుంచి నేటి వరకు ఈ సంస్థ 6 దాడులు చేసింది. 2025 ఏప్రిల్ 22న కాశ్మీర్లోని పహల్గాంలో 50 మంది పర్యాటకులపై కాల్పులు జరిపింది. 30 మంది మరణించగా 20 మంది గాయపడ్డారు. 2024 అక్టోబర్ 20న గండేర్ బర్లోని సోన్మార్గ్లో ఒక వైద్యుడు, 6 వలస కార్మికులను హతమార్చారు. 2023 ఫిబ్రవరి 26న పుల్వామాలో ఓ కాశ్మీరీ పండిట్ను టీఆర్ఎఫ్ పట్టునబెట్టుకుంది. 2020 నవంబర్ 26న శ్రీనగర్కు సమీపంలోని లాయాపోరా ప్రాంతంలో 2 సైనికులను కాల్చి చంపారు. 2020 అక్టోబర్ 30న కాశ్మీర్లోని కుల్గాంలో 3 బీజేపీ కార్యకర్తలను హతమార్చారు. 2020 ఏప్రిల్ 1న వీరి పేరు బయటకొచ్చింది. నియంత్రణ రేఖ వెంబడి కుప్వారాలోని కేరాన్ సెక్టార్లో ఎదురు కాల్పులు జరిపి వీరి ఉనికి చాటుకున్నారు.